వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? లేదా మంచి గేమింగ్ ల్యాప్టాప్ లేదా ఇంటికి పెద్ద స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. రాబోయే కొద్ది రోజులలో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా పెరగబోతున్నాయి. ఎంతలా అంటే మన బడ్జెట్ తలకిందులయ్యేంతగా. అసలు అంతర్జాతీయ మార్కెట్లో ఏం జరుగుతోంది? ఒక్కసారిగా ఈ ధరల పెరుగుదలకు కారణం ఏంటి? ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర ఎంత? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా అసలు సమస్య ఎక్కడ మొదలైందో చూద్దాం. మన ఫోన్ స్పీడ్గా పనిచేయాలన్నా, ల్యాప్టాప్ హ్యాంగ్ అవ్వకూడదన్నా కూడా అందులో ఉండే ర్యామ్ స్టోరేజ్ చాలా ముఖ్యం. వీటిని మనం మెమరీ చిప్స్ అంటాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వీటి కొరత తీవ్రంగా ఏర్పడింది. గతంలో కరోనా సమయంలో చిప్ కొరత వచ్చింది, గుర్తుందా? ఇప్పుడు అంతకంటే సీరియస్ పరిస్థితి కనిపిస్తుంది. శాంసంగ్, ఎస్కే హైనిక్స్, మైక్రాన్ వంటి దిగ్గజ చిప్ తయారీ కంపెనీలు సాధారణ ఎలక్ట్రానిక్స్లో వాడే చిప్స్ ఉత్పత్తిని తగ్గించేశాయి. మరవి ఏం తయారు చేస్తున్నాయంటే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. దీనంతటికీ ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఏఐ మయం అయిపోయింది. ChatGPT లాంటి టూల్స్ నడవాలంటే భారీ డేటా సెంటర్లు కావాలి. ఆ డేటా సెంటర్లలో వాడేటువంటి సర్వర్లకు అత్యంత శక్తివంతమైన మెమొరీ చిప్స్ కావాలి. వీటిని హై బ్యాండ్విడ్త్ మెమొరీ అంటారు. ఈ ఏఐ చిప్స్కి మార్కెట్లో విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. లాభాలు కూడా ఎక్కువే. అందుకే చిప్ తయారీ కంపెనీలన్నీ తమ ఫోకస్ని సాధారణ స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ చిప్ నుంచి ఈ ఏఐ చిప్స్ వైపు మళ్లించాయి. సింపుల్గా చెప్పాలంటే కంపెనీలు బిజీగా ఏఐ కోసం చిప్స్ తయారు చేస్తున్నాయి. కాబట్టి మన ఫోన్లకు, టీవీలకు వాడే చిప్స్ సప్లై తగ్గిపోయింది. సప్లై తగ్గితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ధర పెరుగుతుంది. దీని ప్రభావంతో రాబోయే 2 నెలల్లో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్ల ధరలు 4 నుంచి 8% వరకు పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇకపోతే ఈ ప్రభావం ఇప్పటికే భారత మార్కెట్ పైన పడింది. వివో, నథింగ్ వంటి కంపెనీలు తమ ఫోన్ల ధరలను 3,000 నుంచి 5,000కు పెంచేశాయి. ఈ ధరల పెరుగుదల వల్ల 2026లో అమ్మకాలు 10 నుంచి 12% వరకు తగ్గొచ్చని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ తెలిపింది. మరోవైపు ఖర్చు తగ్గించుకునేందుకు కంపెనీలు డిస్ప్లే వంటి ఇతర భాగాల నాణ్యతలో రాజీ పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్తగా తయారీ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చే వరకు, అంటే 2027 వరకు ఈ కొరత కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సో ఇది పరిస్థితి. అయితే మీరు అర్జెంటుగా మొబైల్ లేదా ల్యాప్టాప్ కొనాలనుకుంటే ఇంకా ధరలు తగ్గుతాయేమో అని వెయిట్ చేయకండి. ఇప్పుడే కొనడం మంచిది. ఎందుకంటే రాబోయే రోజులలో ధరలు పెరిగేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. దీనిపైన మీకు తెలిసినటువంటి ఐడియాస్ను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.